అయితే మనం సీరియల్కి వచ్చేద్దాం. ఏంటంటే నిన్న ఏదైతే షూట్ జరిగిందో అందులో ఫస్ట్ ఏమంచో సంజన గారు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారనమాట. సెకండ్, థర్డ్ ఇది మనకు షాకింగే. ఎవడు ఇమాన్యుయల్ ఏమంచో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడనమాట. అది కొద్దిగా షాకింగ్ అనమాట. ఇమాన్యుయల్ డస్ నాట్ డిజర్వ్ టాప్ 4 పొజిషన్ అని నాకైతే అనిపిస్తుంది అనమాట. అయితే ఈ టాప్ 3 మనకి ఇంట్రెస్టింగ్ ఏంటంటే డిమాండ్ పవన్ 15 lakhs సూట్ కేసు పట్టుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాడనమాట. బయటకు వచ్చిన తర్వాత ఇంకా జర్నీ అయిపోయింది, బిగ్ బాస్ జర్నీ అయిపోయింది డిమాండ్ పవన్ది. అంటే ఒక కాలిక్యులేషన్తో ఆడాడనమాట డిమాండ్ పవన్ బిగ్ బాస్ హౌస్లో. నేను ఎలాగ విన్ అవును. ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కదా, అప్పుడే డిమాండ్ పవన్కి కొట్టుంటుంది అనమాట. 100% క్లారిటీ వచ్చి ఉంటుంది. నేను ఎలాగ గెలను, ఇక్కడ నాకు ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఎవరు పెట్టట్లేదు కాబట్టి నేను గెలను, నేను సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోతున్నానని ఫిక్స్ అయిపోయాడు, పట్టుకొని వెళ్ళిపోయాడు అనమాట. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు అయిపోతున్నారు? తనుజ వర్సెస్ కళ్యాణ్లో ఎవరు విన్నర్ అవుతారు, రన్నర్ ఎవరు అవుతారు? ఏదైనా కామెంట్ చేయండి.